ప్రెజెంట్ మిరాయి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకు వెళ్ళిపోతుంది భయ్య. 2 రోజుల్లో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 55 కోట్లు వసూళ్లు చేసింది. ఈ అప్డేట్ ని తెలియజేస్తూ మూవీ టీం అంతా కలిసి ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. దాని సందర్భంగా కార్తిక్ ఘట్టమనేని గారు ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ మూవీ కథను వెబ్ సిరీస్ గా తీసి ఉంటే మరింత డీటెయిల్ గా చెప్పేవాడినని అన్నారు. తేజ సజ్జా గారు, మంచు మనోజ్, శ్రియ వీళ్ళు కీలక పాత్రలో నటించారు. అంతేకాకుండా ఇది ఒక ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ. ఇది ఈ మిరాయి మూవీ చిన్నవాళ్లకు అండ్ అలాగే పెద్దవాళ్ళందరికీ అర్థమయ్యేలాగా ఉండాలని మంచి జాగ్రత్తలు తీసుకుని అందించారు. కానీ ఈ మూవీ డైరెక్టర్ అయినటువంటి కార్తిక్ ఘట్టమనేని గారు నా నిర్ణయం అయితే 4 గంటల సేపు మూవీ థియేటర్ లో రిలీజ్ చేద్దామని అనుకున్నారు. ఈ విషయంలో దీనికి ఎడిటర్ గారు శ్రీకాంత్ ప్రసాద్ ఎంతో సాయం చేశారంట. ఎప్పటికప్పుడు సింపుల్ గా వెళ్దామని సూచించేవారంట. ఈ మూవీ కథకు అడ్డంగా వస్తున్నాయని 2 పాటలు కూడా తీసేశారు. వైబ్ సాంగ్ మాత్రం మూవీలో టైం ఉంటే కుదిరితే పెడదామన్నారు. లేకపోతే వద్దనుకొని ఆఖరికి మూవీలో అయితే ఆ సాంగ్ లేకుండా చేశారు. కానీ ఈ మూవీలో పాట విడుదల చేసిన ప్రమోషన్ సాంగ్ అని చెప్పుంటే బాగుంది అనిపించింది. ఈ మూవీలో అశోకుడి 9 గ్రంథాలు ఉన్నాయి. హిట్లర్ అండ్ అలాగే మరికొంతమంది వాటి కోసం ప్రయత్నం చేశారు. అలా ప్రచారంతో ఉన్న కథకు మంచి ఫ్యాంటసీ కలిపి మరి ఈ మూవీని సిద్ధం చేసుకుని రిలీజ్ చేశారు. అంతేకాకుండా అందులో భాగంగా త్రేతాయుగం ప్రస్తావన కూడా తెచ్చారు. మిరాయి అంటే జపానీస్ లో భవిష్యత్ అనే అర్థం అంట. కానీ ఈ మూవీ టైటిల్ కోసం చాలా పదాలని అనుకున్నారు. ఫైనల్ గా మిరాయి అనే టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉందని దీన్ని ఫైనల్ చేశారు. దర్శకుడు కిషోర్ తిరుమల పాత్ర ఇంకొన్ని మంచి సన్నివేశాలు ఉన్నాయంట. కానీ మూవీకి టైం సరిపోవడం వల్ల తీసేశారు. ప్రస్తుతం కథలో రాముడు, కృష్ణుడు పాత్రలను తీసుకోవడం తప్పేమీ కాదు. అయితే కావాలనే ఆ పాత్రలను ఇరికించకూడదు, మన జనరేషన్ కు ఏదో ఒక విధంగా దగ్గర చేయాలని ఆలోచన అలా ఆ మూవీలో భాగమయ్యాయంట. శ్రియ పాత్ర నేపథ్యం మరొక కథలో వాడదామనే ఉద్దేశంతోనే పూర్తిగా చెప్పలేదు. ఖర్చు తగ్గించుకునే పనిలో భాగంగా రియల్ లొకేషన్స్ లో షూట్ చేశారు. అంతేకాకుండా విఎఫ్ఎక్స్ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించారంట. అన్ని విషయాలను అర్థం చేసుకుని నడిచే నటీనటులు మాకు దొరికారు. కారావాన్ లేకుండానే చాలా రోజులు షూట్ చేశారు. అందరూ కమిట్మెంట్ తో పని చేయడం వల్ల ఈ మూవీకి బడ్జెట్ కలిసి వచ్చిందంట. పెద్ద పెద్ద స్టార్స్ తో పబ్లిక్ లో తీయడం కష్టం. ఖచ్చితంగా పార్ట్ 2 ఉంటుందని అన్నారు. మరి ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కి కొత్తగా ఎవరైనా వస్తే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.